మీ లైఫ్లో అనుకోని జరిగిన సిచ్యువేషన్ మ్యారేజేనా అన్న? అనుకోని జరిగింది, అనుకోకుండా కూడా జరిగింది. అట్లేం కదా? ఇట్స్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ సుజిన్ చూడడం, పెళ్లి చేసుకుంటాను అడగడం, ఫస్ట్ మీరే అడిగినరా అన్న? ఒక కొన్ని రోజుల తర్వాత సరే అంది, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా. ఒక 1 year ఆగాము. 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. అయిపోయింది. క్లియర్. అంటే చాలా చాలా నీట్గా పద్ధతిగా. ఎటువంటి చేసింగ్లు, గొడవలు, కార్లు లేవు కదా మనకు, చేసింగ్ రావాలా, అట్లాంటివి ఏం లేకుండా చాలా నీట్గా జరిగిపోయింది. మీ లైఫ్లో ఇంత జర్నీలో అంటే నాకు మీతో పరిచయమే చాలా తక్కువ టైం అన్న, కానీ ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే సంవత్సరాలు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. వన్ డే కూర్చొని మాట్లాడితే కూడా మనిషి వ్యక్తిత్వం ఏంటనేది అర్థమైపోతుంది అంటారు. నేను ఎవరితో కూడా అంతగానం బాండింగ్ పెంచుకోను. నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా నాకు ఓన్ బ్రదర్ బ్రదరే నాకు. అంత కూడా అలాగే తీసుకున్నాను. రెండు వైపులు ఉంటేనమ్మా, నేను అనుకోవాలన్నా నువ్వు అనుకుంటే నేను అనుకోగలను, నువ్వు అనుకోవాలని నేను అనుకోవాలి, నేను అనుకోవాలన్నా నువ్వు అనుకోవాలి. సో రెండు వైపులు లేకపోతే రాదు. సో ఇంత తెలిసిన నాకే మీ గురించి చాలా అంటే చాలా తెలుసు అనుకుంటా నేను. కానీ మీ లైఫ్లో నాకు తెలియదు ఏంటంటే మీ సాడ్ థింగ్స్ అసలు నాకేం తెలియదు. ఎప్పుడు మీరు ఎవరితో కూడా మీరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ లైఫ్లో ఏదో ఒకటి సాడ్ థింగ్ ఉంటుంది కదన్నా, ఇది జరగకపోతే బాగుండు, సిచ్యువేషన్ వస్తే నేను ఈ మూమెంట్ని నేను చేంజ్ చేసుకుంటా అనుకునేటట్టు మీ దాంట్లో ఏముంటుంది? అంటే ఒకటి ఏంటంటే మనం ప్రతి సిచ్యువేషన్ని అంటే ఓవర్కమ్ చేసే మెచ్యూరిటీ ఉంది మన దగ్గర. సో అలాంటప్పుడు అది జరగకపోతే బాగుండు అనే ఆలోచన రాదు, ఎందుకంటే వాటిని ఎదిరించగలిగే ఇది ఉంది మన దగ్గర, ఆ తెలివి ఉందో లేకపోతే వాట్ ఎవర్ దాన్ని మాట్లాడుకునే ఇది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్యలో, కుటుంబంలో ఉంది. కాబట్టి వీ నెవర్ అసలు ఎప్పుడు అలాంటి అనుకోవాలి, ఎందుకంటే దాన్ని ఓవర్కమ్ చేసేస్తున్నాం కదా, ప్రతిదాన్ని ఓవర్కమ్ చేయాలి, తప్పదు.